హలో అండి, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. తమిళనాడులో యాక్టర్ విజయ్ ఒక కొత్త పార్టీని స్థాపించడం జరిగింది. మరి ఇది మనకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకి ఎగ్జామ్లో పాలిటీలో అడగచ్చు అనమాట. ఎలాగా ఒక పార్టీని రిజిస్టర్ చేయాలంటే ఎవరు రిజిస్టర్ చేస్తారు అంటే ఆ అథారిటీని ఎవరు కలిగి ఉంటారు, ఆ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, అలాగే రిజిస్టర్డ్ పార్టీకి రికగ్నైజ్డ్ పార్టీకి మధ్య డిఫరెన్స్ ఏంటి. అంతేకాదు మనము రికగ్నైజ్డ్ పార్టీస్లోకి వచ్చేసరికి స్టేట్ పార్టీ అనేసి నేషనల్ పార్టీ అని అంటుంటాం. మరి స్టేట్ పార్టీ స్టేటస్ నేషనల్ పార్టీ స్టేటస్ అన్నటువంటిది ఒక పార్టీకి ఎలా వస్తుంది, దీనివల్ల ఉండేటటువంటి బెనిఫిట్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. వాటి గురించి మనం ఈ వీడియోలో చూద్దాం. మరి ఏ కంటెక్స్లో మనం దీని గురించి చదువుకుంటున్నాం అంటే ఇలా తమిళ యాక్టర్ అయినటువంటి విజయ్ ఒక కొత్త పార్టీని స్థాపించడం జరిగింది. ఆ పార్టీ పేరేంటి, తమిజ వెట్రి కజగం అన్నటువంటిది. అంటే తమిళనాడు విక్టరీ పార్టీ అనేసి అర్థం అనమాట. మరి ఇలా పార్టీ స్థాపించాలి అంటే ప్రొసీజర్ ఎలా ఉంటుంది అన్నటువంటిది ఇక్కడ మనం చూస్తే మనకి ఒక పార్టీని స్థాపించాలి అంటే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ అన్నటువంటిది మనకి ఉంది 1951. ఈ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్లో ఉన్నటువంటి ఒక సెక్షన్ కింద పొలిటికల్ పార్టీస్ యొక్క రిజిస్ట్రేషన్ జరుగుతుంది. ఈ సెక్షన్ ఏంటి అంటే సెక్షన్ 29A అన్నటువంటిది. దీని కింద ఒక పొలిటికల్ పార్టీని రిజిస్టర్ చేస్తారనమాట. ఎవరు రిజిస్టర్ చేస్తారు అంటే ఎలక్షన్ కమిషన్ అన్నటువంటిది ఒక పొలిటికల్ పార్టీని రిజిస్టర్ చేయటం జరుగుతుంది. ఆ హక్కు అనేది ఎలక్షన్ కమిషన్కి ఉంటుంది. మరి ఎలక్షన్ కమిషన్కి ఆ హక్కు ఎవరిచ్చారు అంటే ఒకటి ఈ సెక్షన్ 29A అన్నటువంటిది, ఈ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్లో ఉన్న సెక్షన్ 29A. రెండవది ఎలక్షన్ కమిషన్కి సంబంధించి మనకి ఆర్టికల్ 324 అన్నటువంటిది ఉంది. సో ఈ రెండింటి ద్వారా ఎలక్షన్ కమిషన్కి ఒక పొలిటికల్ పార్టీని రిజిస్టర్ చేసేటటువంటి హక్కు అన్నటువంటిది ఉంటుంది. మరి ఒక పొలిటికల్ పార్టీని రిజిస్టర్ చేయాలంటే ఆ పార్టీ ఏమేమి కలిగి ఉండాలి, ఒకటి 100 మంది సభ్యుల్ని కలిగి ఉండాలి. దానికి ఎవరు చైర్మన్ ఎవరు మెంబర్స్ అన్నట్టుగా ఆల్రెడీ కాన్స్టిట్యూషన్ అనేటటువంటిది దానికి సంబంధించి ఉండాలి. ఆ కాన్స్టిట్యూషన్ని ఈ ఎలక్షన్ కమిషన్కి అప్పగించాలి. దీంతో పాటు 10,000 రూపాయల మనీని డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా చిన్న ప్రొసీజర్ అన్నటువంటిది ఉంటుంది. దాన్ని ఒక పొలిటికల్ పార్టీ ఫాలో అయితే సరిపోతుంది. మరి ఇక్కడ చూడండి ఒకసారి ప్రొసీజర్ ఎలా ఉంటుంది అంటే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ కింద ఇందులో ఉన్న సెక్షన్ 29A కింద రిజిస్టర్ చేస్తారు. దీని యొక్క అథారిటీ అన్నటువంటిది ఎవరికి ఉంటుంది, ఎలక్షన్ కమిషన్కి ఉంటుంది. అది సెక్షన్ 29A అన్నటువంటిది ఒకటి, అలాగే ఆర్టికల్ 324 ఈ రెండింటి కింద అథారిటీ అన్నటువంటిది ఎలక్షన్ కమిషన్కి ఉంటుంది. మరి ఒక పార్టీ రిజిస్టర్ అవ్వాలి అంటే ఆ పార్టీ అన్నటువంటిది గమనించాలి ఇండియన్ సిటిజన్స్ మాత్రమే అయి ఉండాలి. అంతేకాదు 100 మంది రిజిస్టర్డ్ మెంబర్స్ అన్నటువంటి వాళ్ళు అందులో ఉండాలి. మరి ఒక రిజిస్టర్డ్ పార్టీని కనుక రికగ్నైజ్ చేయాలి అంటే ఎలక్షన్ కమిషన్ ఒక పార్టీని రిజిస్టర్ చేస్తుంది. అయితే రిజిస్టర్డ్ పార్టీ గనక రికగ్నైజ్డ్ పార్టీగా మారాలి అంటే కొంత క్రైటీరియా అన్నటువంటిది ఉంటుంది. మరి ఒక పార్టీని ఇటు రిజిస్టర్డ్ పార్టీ అంటున్నాం. రిజిస్టర్డ్ పార్టీ అంటే ఏంటి, ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర రిజిస్టర్ అయ్యి ఉంటే దాన్ని రిజిస్టర్డ్ పార్టీ అంటున్నాం. అది కాకుండా రికగ్నైజ్డ్ పార్టీ అంటున్నాం. రికగ్నైజ్డ్ పార్టీ అంటే ఏంటి, దీని కింద 2 రకాలన్నమాట. ఒకటి ఆ పార్టీ అన్నటువంటిది స్టేట్ పార్టీ హోదాని కలిగి ఉండాలి, లేదు అనుకుంటే నేషనల్ పార్టీ హోదాని కలిగి ఉండాలి. స్టేట్ పార్టీ హోదాని కలిగి ఉండాలి అంటే ఏమేం క్రైటీరియా ఉండాలి, ఒకటవది వచ్చేసరికి అక్కడ అసెంబ్లీ ఎలక్షన్స్ అనేవి జరుగుతాయి ఒక స్టేట్లో, అవునా. ఆ అసెంబ్లీ ఎలక్షన్స్లోకి వచ్చేసరికి అసెంబ్లీ ఎలక్షన్స్లో ఒకటి 6% వ్యాలిడ్ ఓట్స్ని కలిగి ఉండాలి. 6% వ్యాలిడ్ ఓట్స్ వచ్చి ఉండాలి. అలాగే 2 సీట్లని కలిగి ఉండాలి. లేదు అనుకుంటే అక్కడ మొత్తం 3% వ్యాలిడ్ సీట్స్ని కలిగి ఉండాలి. అలాగే 3 సీట్స్ అయినా వచ్చి ఉండాలి. ఇది ఒకటి. ఇవి రెండు క్రైటీరియాస్. అదే మూడవది వచ్చేసరికి మనకి లోక్సభ ఎలక్షన్స్కి సంబంధించి ఎలాగా 6% వ్యాలిడ్ ఓట్స్ అన్నటువంటి వచ్చి ఉండాలి. 6% వ్యాలిడ్ ఓట్స్ అలాగే 1 సీట్ అన్నటువంటిది గెలుచుకొని ఉండాలి. లేదు అనుకుంటే ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. లోక్సభ ఎలక్షన్స్లో అవుట్ ఆఫ్ 25 సీట్స్కి అంటే ప్రతి 25 సీట్స్కి 1 సీట్ అన్నటువంటిది వచ్చి ఉండాలి. లేదనుకుంటే చివరిగా లోక్సభ ఎలక్షన్స్ కానివ్వండి, ఇటు అసెంబ్లీ ఎలక్షన్స్ కానివ్వండి, వేటిలో అయినా కూడా 8% వ్యాలిడ్ ఓట్స్ వచ్చాయి అంటే 8%
వ్యాలిడ్ ఓట్స్ వచ్చాయి అనుకుంటే ఆ యొక్క పార్టీకి స్టేట్ పార్టీ హోదా అన్నటువంటిది వస్తుంది. అదే మనకి నేషనల్ పార్టీ అనుకుంటే నేషనల్ పార్టీకి సంబంధించి క్రైటీరియా ఎలా ఉంటుంది? 1, 4 లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాల్లో అక్కడ జరిగేటటువంటి లోక్సభ కానివ్వండి, లేదంటే అసెంబ్లీ ఎలక్షన్స్ కానివ్వండి, లోక్సభ లేదా అసెంబ్లీ ఎలక్షన్స్ లో గనక మనకి అట్లీస్ట్ 6% ఓట్స్ అయినా వ్యాలిడ్ ఓట్స్ అన్నటువంటివి రావాలి. వ్యాలిడ్ ఓట్స్ లేదు అనుకుంటే మనకి ఈ లోక్సభ ఎలక్షన్స్ జరిగినప్పుడు కనీసం అక్కడ 4 సీట్స్ అయినా గెలుచుకొని ఉండాలి. రెండవది ఏంటి? లోక్సభ జనరల్ ఎలక్షన్స్ కి సంబంధించి అట్లీస్ట్ 2% లోక్సభ సీట్స్ ని కలిగి ఉండాలి. లోక్సభ సీట్స్ ని 2% కలిగి ఉండాలి. అది కూడా అట్లీస్ట్ 3 స్టేట్స్ నుంచి అనమాట. ఇంకా చివరిగా అట్లీస్ట్ 4 స్టేట్స్ అయినా, అట్లీస్ట్ 4 స్టేట్స్ లో అయినా కూడా స్టేట్ పార్టీ హోదా అన్నటువంటిది ఉంటే అప్పుడు ఆ పార్టీకి నేషనల్ పార్టీ హోదా అన్నటువంటిది వస్తుంది. ఇది స్టేట్ పార్టీ మరియు నేషనల్ పార్టీగా రికగ్నైజ్ చేయాలి అంటే కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్. మరి ఒకసారి ఇక్కడ చూడండి, స్టేట్ పార్టీగా ఉంటే అప్పుడు ఏంటి? కనీసం లోక్సభ జనరల్ ఎలక్షన్స్ లో 6% వ్యాలిడ్ ఓట్స్ అయినా కలిగి ఉండాలి. అలాగే అట్లీస్ట్ 2 సీట్స్ అయినా వచ్చి ఉండాలి. లేదు, లోక్సభ జనరల్ ఎలక్షన్స్ కి సంబంధించి అట్లీస్ట్ 6% వ్యాలిడ్ ఓట్స్ ని కలిగి ఉండాలి. అట్లీస్ట్ 1 సీట్ అయినా వచ్చి ఉండాలి. లేదు అనుకుంటే ఇక్కడ జరిగే అసెంబ్లీ జనరల్ ఎలక్షన్స్ లో 3% అట్లీస్ట్ సీట్స్ అయినా వచ్చి ఉండాలి. అలాగే అట్లీస్ట్ 3 సీట్స్ అయినా వచ్చి ఉండాలి. ఏది ఎక్కువ ఉంటే అదనమాట. అలాగే అట్లీస్ట్ ప్రతి 25 సీట్లలో 1 సీట్ అయినా ఈ లోక్సభ జనరల్ ఎలక్షన్స్ లో వచ్చి ఉండాలి. అలాగే మొత్తం లోక్సభ జనరల్ ఎలక్షన్స్ కానివ్వండి, లేదు అంటే అసెంబ్లీ ఎలక్షన్స్ కానివ్వండి, అట్లీస్ట్ 8% టోటల్ ఓట్స్ అన్నటువంటివి వస్తే దానికి స్టేట్ పార్టీ రికగ్నిషన్ అన్నటువంటిది వస్తుంది. మరి నేషనల్ పార్టీకి సంబంధించి రిజిస్టర్డ్ పార్టీగా మారాలి అంటే ఎలాగా? ఈ లోక్సభ జనరల్ ఎలక్షన్స్ లో అట్లీస్ట్ 6% వ్యాలిడ్ ఓట్స్ అన్నవి వచ్చి ఉండాలి. లేదు 1 లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాల నుంచి కనీసం 4 సీట్స్ అయినా గెలుచుకొని ఉండాలి లోక్సభలో. లేదా లోక్సభ జనరల్ ఎలక్షన్స్ లో మొత్తం సీట్స్ లో 2% ఓట్స్ అయినా వచ్చి ఉండాలి. అది కూడా అట్లీస్ట్ 3 or more స్టేట్స్ నుంచి అనమాట. లేదు, ఒక పార్టీ అన్నటువంటిది స్టేట్ పార్టీగా అట్లీస్ట్ 4 రాష్ట్రాల్లో రికగ్నైజ్ చేసిన దానికి ఈ నేషనల్ పార్టీ హోదా అన్నటువంటిది వస్తుంది. సో ఇది రిజిస్టర్డ్ పార్టీకి మరియు రికగ్నైజ్డ్ పార్టీకి మధ్య డిఫరెన్స్. అయితే రికగ్నైజ్డ్ పార్టీ అన్నటువంటిది అంటే స్టేట్ పార్టీ కావచ్చు, లేదు అనుకుంటే నేషనల్ పార్టీ కావచ్చు. వీటికి ఉండే బెనిఫిట్స్ ఏంటి అంటే, మామూలుగా రిజిస్టర్డ్ పార్టీకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏదో ఒక సింబల్ని ఇస్తుంది. కానీ రికగ్నైజ్డ్ పార్టీకి వాళ్ళకంటూ ఒక సింబల్ని ప్రత్యేకంగా ఇవ్వటం జరుగుతుంది. అంతేకాదు వాళ్ళకి క్యాంపైనింగ్ కి సంబంధించి కూడా స్పెషల్ ప్రొవిజన్స్ అన్నటువంటివి ఉంటాయి. అంతేకాకుండా ఎలక్టోరల్ రోల్స్ ఏవైతే ఉంటాయో ఆ ఎలక్టోరల్ రోల్స్ యొక్క ప్రతిని కూడా రికగ్నైజ్డ్ పార్టీస్ కి ఎలక్షన్ కమిషన్ అన్నటువంటిది ప్రొవైడ్ చేస్తుంది. ఇవేవి కూడా రిజిస్టర్డ్ పార్టీస్ కి ఉండవు. అయితే ఇక్కడ డీ రికగ్నిషన్ కి సంబంధించి చూస్తే, డీ రికగ్నిషన్ అంటే ఏంటి? ఒక పార్టీని రికగ్నైజ్ చేసిన తర్వాత దానిని మళ్ళీ డీ రికగ్నైజ్ చేసేటటువంటి అధికారం అన్నటువంటిది ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి లేదు. కానీ ఇక్కడ గమనించాలి, రిజిస్టర్ చేసుకునేటప్పుడు ఒక పార్టీ గనక ఫ్రాడ్ చేసి ఒక పార్టీ అన్నటువంటిది రిజిస్టర్ అయింది అనేసి ఎలక్షన్ కమిషన్ కి తెలిస్తే అప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆ పార్టీని డీ రికగ్నైజ్ చేసే అధికారాన్ని కలిగి ఉంటుంది. అంతే తప్ప మిగతా సందర్భాల్లో ఎలక్షన్ కమిషన్ కి ఇలా ఒక రిజిస్టర్డ్ పార్టీని డీ రికగ్నైజ్ చేసేటటువంటి అధికారం ఉండదు. ఇది పొలిటికల్ పార్టీస్ కి సంబంధించి. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.